హాయ్ విజర్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో లీక్ అవుతున్న స్టోరీ లీకులు ఏంటి, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి, చూడటానికి బలమైన అంశాలు ఏంటి అనే విషయం గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మీరు ప్రతి వీడియోకి లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే మీ లైక్లే మాకు వీడియోకి బూస్ట్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా దాదాపు ఏపీలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పవన్ కళ్యాణ్ వచ్చే సినిమా హరిహర వీరమల్లు. గతంలో నటించిన సినిమాలు ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు చారిత్రాత్మకంగా ఎప్పుడు ఈ స్టోరీలో మనం చూడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే లవ్ స్టోరీస్, ఫ్యాన్స్ చాలా సంబరపడతారన్నమాట. మరి ఈ సినిమాలో చారిత్రాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా నటించబోతున్నారు. మరి అభిమానులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం తెరపై చూడాలి. అయితే ఈ స్టోరీలో మొట్టమొదటి లీక్ లేదు. అయితే ఈ సినిమాని మొట్టమొదటి దాదాపు కరోనాకి ముందు 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఈ సినిమాని. అయితే మొట్టమొదటి క్రిస్ జాగర్లపూడి ఆయన డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఇది. మొట్టమొదటి కొన్ని సినిమాల షూటింగ్ కూడా కొంత పాటు కూడా మనకి డైరెక్షన్ చేశారు. మరి అనివార్య కారణాల వల్ల క్రిస్ కూడా తప్పుకున్నాడు. అయితే అక్కడి నుంచి ఆ సినిమా పట్టాలెక్కడం ఆగిపోయింది అనమాట. మళ్ళీ తర్వాత జ్యోతికృష్ణ ఎవరే కాదు, సినిమాని ప్రొడ్యూస్ చేసి ఏం రత్నం తనయుడు అనమాట. అతను చాలా ట్రైనింగ్ పొంది మొట్టమొదటి సినిమా అనమాట జ్యోతికృష్ణ డైరెక్షన్ వహించి మళ్ళీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముందు లీకుల గురించి చెప్తాం. స్టోరీ లీకులు ఏంటి, ఎందుకు ఇంటిస్తున్నారు, ఆ లీకులు ఏంటి, ఎందుకు ఇంటిస్తున్నారు అనేది చెప్తా. అయితే ఫస్ట్ మొట్టమొదటి జ్యోతికృష్ణ గారు ప్రెస్ మీట్లో ఒక సీన్ చెప్పాడు అనమాట. అదేంటంటే ఒక కోహినూరు వజ్రాన్ని, కృష్ణానది తీరంలో దొరికిన కోహినూరు వజ్రం మొఘల్ రాజుల యొక్క ఔరంగజేబు దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఔరంగజేబు నుంచి ఎలా బందిపోటు దొంగలించాడు అనేది ఒక ఇంటి ఇచ్చాడు అనమాట. ఇది మొట్టమొదటి స్టోరీ లీక్ అనమాట. మన జ్యోతికృష్ణ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా హింట్ ఇచ్చాడు అనమాట. బందర్లో దొరికిన కోహినూరు వజ్రం బందర్ నుంచి ఢిల్లీ వరకు ఎందుకు ఎలా వచ్చింది, తర్వాత ఢిల్లీలో నెమిలి సింహాసనంపై ఔరంగజేబు కూర్చున్న నెమిలి సింహాసనంపై ఉండే కోహినూరు వజ్రాన్ని ఒక బందిపోటు దొంగ, అంటే అప్పట్లో ఆ కాలంలో బందిపోటు దొంగ లేడు, అయితే అది కల్పిత పాత్ర. ఔరంగజేబు అనేది చారిత్రక కథ. ఖచ్చితంగా ఔరంగజేబు ఎలా ఉంటాడు, అతను చేసిన పనులు ఏంది అనేది చారిత్రక కథ. ఆ చారిత్రక కథలో బందిపోటు దొంగని కల్పిత పాత్రని సృష్టించారనమాట. ఆ కల్పిత పాత్ర మన పవన్ కళ్యాణ్. అయితే ఆ కల్పిత కోహినూరు వజ్రాన్ని ఏ విధంగా ఔరంగజేబు నుంచి దొంగతనం చేశాడు అనేది సినిమా అనమాట. అయితే ఫస్ట్ మొదటి పాట వచ్చేసి బందర్లో దొరికిన కోహినూరు వజ్రం నెమిలి సింహాసనం మీదకి ఎలా వచ్చింది అనేది స్టోరీ. అక్కడి నుంచి బందిపోటు దగ్గ ఏ విధంగా దొంగలించాడు అనేది పార్ట్ 2 ఉంటుందని నా ఆలోచన. అయితే ఈ సినిమాలో ఇది పవన్ కళ్యాణ్ ఇంటిచ్చాడు అనమాట. బందర్లో దొరికేది ఎలా వచ్చింది, దాన్ని ఎలా చేశారు, దీన్ని ఎలా సాధించాలి అని చెప్పాడు. అయితే ఈ సినిమాని ఇది స్టోరీ అయినా సరే, మెయిన్ స్టోరీ అయినా సరే పవన్ కళ్యాణ్కి నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్టు తీయబోతున్నాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అతని స్టోరీని కూడా ఆ విధంగా మార్చారు. మనకి మా జ్యోతికృష్ణ గారు చెప్పారు, ఔరంగజేబుని మొట్టమొదటి ఏరే వాళ్ళు అనుకున్నారు. జాగర్లపూడి గారు ఏరే వాళ్ళని తీసుకొని, కృష్ణ గారు ఏరే వాళ్ళని తీసుకొని ఆ పాత్ర భాగానికి సంబంధించిన షూట్ చేశారు. అయితే ఈ పాత్ర ఔరంగజేబు పాత్ర ఇంకా చారిత్రక వీరుడు కాబట్టి ఇంకా పవర్ఫుల్గా ఉండాలని ఆ పాత్రను పూర్తి తొలగించి బాబీ డియోల్ని ఔరంగజేబు క్యారెక్టర్ చేయమని ఒప్పించారన్నమాట. అప్పుడు ఈ సినిమాలో ఔరంగజేబు అంటే బాబీ డియోల్ని చాలా భయంకరంగా చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అన్నమాట. ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, ప్రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు, ఔరంగజేబు పాత్ర మీరు ఒక వండర్ఫుల్లో చూడబోతున్నారు. ఆ బాబీ డియోల్ మహా అద్భుతంగా నటించాడు అనే ప్రెస్ మీట్లో బాబీ డియోల్ గురించి మెచ్చుకున్నారన్నమాట. అయితే ఇంకోటి టాపిక్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ ఇదైనా సరే ఫ్యాన్స్కి ఏమాత్రం నిరుత్సాహపడకుండా తీయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మా యుద్ధ వీరులు మల్లు కంటలు తిరిగిన విలువిద్య తెలిసిన వాళ్ళు వాళ్ళందరితో పెద్ద ఫైట్, కుస్తీ ఫైట్ లాంటిది కూడా ఉండబోతుంది. ఈ సినిమాలో మనకు ఆల్రెడీ ఫొటోస్ కూడా చాలా లీక్ అయ్యాయన్నమాట. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ గతంలో నేర్చుకున్నాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ కూడా ఈ సినిమాలో ఉపయోగించారని ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇవన్నీ ఫుల్ ఖుషి. ఇవన్నీ చూడాలంటే పవన్ కళ్యాణ్ని తెరపై చూడాలంటే ఈ ఫుల్ ఖుషి పడతారు. అయితే మిగతా వాళ్ళు కూడా చూడాలంటే
ఔరంగజేబు పాత్ర మెయిన్ కీలకం సినిమాలో. గతంలో శివాజీ కొడుకు మహారాష్ట్ర శివాజీ ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ ఎలా ఉన్నాడు, ఎలా పోరాడారు మనకి వచ్చింది. చాలా ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఇప్పుడు ఔరంగజేబు మొఘల్ కాలంలో ఉన్న ఔరంగజేబు ఎలా పాలించాడు, మరి ఔరంగజేబు జిజియా పన్ను, ముఖ్యంగా ఈ సినిమాలో జిజియా పన్ను గురించి చూపించబోతున్నారు. జిజియా కుతుబుద్దీన్ ఐబక్ ప్రవేశపెట్టిన జిజియా పన్ను చాలా మంచిగా ఉంది. అయితే జిజియా పన్ను ఔరంగజేబు ప్రవేశపెట్టడంలో చాలా క్రూరత్వంగా తయారైందని అక్కడ ఉన్న పాలకులు ప్రజలు చాలా విసుగు తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారంటే అసలు జిజియా పన్ను అంటే ఏంటి? జిజియా పన్ను అంటే ఏంటంటే అక్కడలో ఔరంగజేబు అక్బర్ వీళ్ళందరూ ముస్లిం పాలకులు అనమాట. ముస్లిం పాలకులు ముస్లిమేతర వాళ్ళపై అంటే ముస్లిం కాని వారిపై విధించే పన్ను అంటే పన్ను శిస్తు కట్టాలన్నమాట. మరి హిందువులు అందరూ శిస్తు కట్టాలి అంటే ముస్లిం కాని వారందరూ శిస్తు కట్టాలి. ఆ శిస్తు కట్టేది కూడా క్రూరత్వంగా ఉంటుంది అనమాట. పెద్దానికి శిస్తు వేసేది అనమాట. ఆ శిస్తు ఎందుకు వేసారంటే ఎందుకు వేసారో ప్రజలు తిరగబాటుతుంటే కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో వేసిన జిజియా పన్ను కూడా ప్రజలు తిరగబాటు చేయాల. మరి ఔరంగజేబు వచ్చినప్పుడు వేసిన పన్ను జిజియా పన్నుని ప్రవేశపెట్టడంలోనే ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారంటే అంత క్రూరత్వంగా పరిపాలించాడు. ఔరంగజేబుని ఆ విధంగా చూపించబోతున్నారని ఔరంగజేబు యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలన్నమాట. బాబీ డియోల్ చాలా అద్భుతంగా నటించాడని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా చూడాలి. తర్వాత ఒకటి సృష్టించారు. అది ఎవరంటే హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ పాత్ర. ఇది కల్పిత పాత్ర, ఇది బందిపోటు దొంగ అనమాట. అతను గుర్రాలపై వచ్చి కోహినూరు వజ్రం కోసం వస్తాడు అనమాట. ఈ వచ్చే క్రమంలోనే అక్కడ జరిగే సీన్ల మీద తిరుగుబాటు చేస్తాడు అనమాట. అతని కాలంలో ఉన్న జిజియా పన్ను మీద వీటన్ని మీద తిరుగుబాటు చేస్తాడు. ఇది మెయిన్ స్టోరీ అండి. ఇది బలమైన ఆయుధాలు అన్నమాట సినిమా చూడాలంటే. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో క్లైమాక్స్ నేనే షూట్ చేశాను, నాకు కావాల్సిన విధంగా మలుచుకున్నాను. ఎందుకంటే ఈ క్లైమాక్స్ సీన్ చూసి ప్రజలు ఫ్యాన్స్ చాలా ఉత్సాహంతో వెళ్తారు బయటికి. ఒక మంచి సినిమా చూశానని ఫ్యాన్స్ చాలా అనుకుంటారు. మీకే వదిలేస్తున్నా ఓకే అని పవన్ కళ్యాణ్ చెప్పాడు అనమాట. మొత్తానికి ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంత మొదలుగా ఔరంగజేబు పాత్ర గురించి సినిమా చూడాలి. తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా తీస్తున్నాడు. అతను ఏ విధంగా చారిత్రక కథలో నటించాడు, ఏ విధంగా మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, అతను లాస్ట్ క్లైమాక్స్ షూట్ క్లైమాక్స్ పార్ట్ నేనే డిజైన్ చేశానని చెప్పడం, ఇవన్నీ జానీ సినిమా తర్వాత ఈ సినిమానే ఇప్పుడు డైరెక్షన్ క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నాడు. ఇది కూడా చూడాలన్నమాట. అంటే ప్రజల జిజియా పన్ను గురించి చూడాలి. మొత్తానికైతే ఎంఎం కిరణ్ మ్యూజిక్ చూడాలి. మొత్తానికైతే ఏదైనా వండర్ఫుల్ అనమాట. మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అనమాట, చూడాల్సిన విషయాలు. ఇలుకైన స్టోరీ లీకు ఈ విధంగా ఉందన్నమాట. ప్రేక్షకుల్లో బలంగా వెళ్ళాలంటే ఈ విధంగా ఇంటి ఉండాలని మూవీ టీం భావించింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.